రోజు ఎక్కువగా కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. కూల్ డ్రింక్స్, రెడీమేడ్ గా దొరికే ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా తాగితే పక్షవాతం ముప్పు పెరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగే వారికి ఈ ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కాఫీలు, కూల్ డ్రింక్స్ తాగే వారికి మెదడులోని ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయి ఆ అవయవంలోని కణాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో పక్షవాతం రావచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పక్షవాతానికి గురైన వారిలో కారణాలు తెలుసుకునేందుకు ఎంటర్ స్ట్రోక్ ప్రాజెక్ట్ కింద అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 27 దేశాల్లోని దాదాపు 27,000 మందిపై పరిశోధన చేశారు. వీరిలో 13,500 మంది మొదటిసారి పక్షవాతం బారిన పడ్డారు. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు చూసి శాస్త్రవేత్తలకే దిమ్మ తిరిగిపోయింది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారికి ఇతరుల కంటే ఎక్కువగా పక్షవాతం రావడానికి అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా తూర్పు, మధ్య ఐరోపా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికా వాసుల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫ్రూట్ జ్యూసులుగా మార్కెట్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం కాన్సన్ట్రేట్ల నుంచి తయారైనవి. వీటిలో అదనపు చక్కెరలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసే ప్రిజర్వేటివ్లు వాడుతున్నారు. తాజా పండ్ల రసాలతో వచ్చే ప్రయోజనాలను ఇవి దెబ్బతీస్తూ పక్షవాత ముప్పును పెంచుతున్నాయి. మెదడులో రక్తస్రావం వల్ల వచ్చే పక్షవాత ముప్పును రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు 37% పెంచుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇలాంటివి రోజుకు 2 పానీయాలు తాగితే ముప్పు 3 పెరుగుతుంది. అలాగే రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కాఫీ కంటే టీ తాగడం వల్ల ఈ ప్రమాదం 20% తగ్గుతుందట. బ్లాక్ టీ తాగడం వల్ల పక్షవాతం ముప్పు 29% తగ్గే వీలుంది. పాలు కలపడం వల్ల టీలో సహజ సిద్ధంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం క్షీణించే అవకాశం తెలిపారు. అందువల్ల మీరు కూల్ డ్రింకులు, కాఫీలు ఎక్కువగా తాగడం ఆపేసి నీటిని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. రోజుకు 7 కప్పుల కంటే ఎక్కువగా నీరు తాగితే మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పక్షవాతం ముప్పు తగ్గుతుందని అదే శాస్త్రవేత్తలు చెప్తున్నారు.